సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జనావాసాల మధ్య నిర్వహిస్తున్న కారంపొడి ఫ్యాక్టరీని మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. కారంపొడి ఫ్యాక్టరీల నుండి వస్తున్న ఘాటైన పౌడర్తో పక్కనే ఉన్న స్కూలు విద్యార్థులకు ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆ ఫ్యాక్టరీ నుండి వచ్చే ఘాటైన పౌడర్ కిటికీల నుంచి, ఏసీల నుండి తమ ఇంట్లోకి వచ్చి శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలకు ఇబ్బందిగా కలగజేస్తున్న కారంపొడి ఫ్యాక్టరీని వెంటనే ఇక్కడ నుంచి తొలగించి ఊరవతల నిర్మానుష్య ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోవడం లేదని అన్నారు. తహసీల్దార్ గారు, జిల్లా కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఇళ్ల మధ్యనున్న ఈ ఫ్యాక్టరీని తొలగించి ప్రజల ఆరోగ్యం రక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డిపేట గ్రామం మరియు మండలంలో ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీ అని చెప్పని ఇక్కడ వార్డ్ నెంబర్ 11 ఇక్కడ దాదాపు 100 నుంచి 150 కుటుంబాలు ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ఇల్లు గడుపుకొని ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇది పూర్తిగా రెసిడెన్షియల్ జోన్. ఈ రెసిడెన్షియల్ జోన్లో ఒక పెద్ద మిషనరీ తీసుకొచ్చి ఆ మిషనరీ తోటి మిర్చి పౌడరు, హల్దీ పౌడరు, లవంగాలు, ఇలాచీ, దాల్చిన అని ఒక మసాలాలు తయారు చేస్తూ ఈ మసాలాలకు సంబంధించి ఆ గాలి వెళ్ళిపోవడానికి ఇట్లాంటి జాలీలు పెట్టుకొని అటొక జాలి ఇటొక జాలి ఇట్లాంటి జాలీలు పెట్టుకొని దాంట్లో పెద్ద పెద్ద ఎగ్జాస్ట్ ఫ్యాన్లు పెట్టి ఆ లోపల ఉన్న ఘాటు కుంట ఏదైతే ఉంటుందో అది దాని నుంచి బయటకు వెళ్ళిపోయే విధంగా చేసేసరికి నిన్నటి వరకు బ్యానర్ పెట్టారు. ఇక్కడ కారప్పొడి, మసాలా, హల్దీ ఇవన్నీ పట్టి అమ్మబడును అని చెప్పని ఒక పెద్ద బ్యానర్ పెట్టారు. దీన్ని చూసుకొని మేము ఇక్కడ గ్రామ పంచాయతీలో కంప్లైంట్ ఇచ్చినాము, ఎంపీడీఓ గారికి కంప్లైంట్ ఇచ్చినాము. వారు విచారణకని చెప్పి పిలిచి గ్రామ పంచాయతీకి విచారణకని పిలిచారు. అక్కడికి పోయిన తర్వాత మాకు పూర్తిగా మాకు వాళ్ళ మీద ఇది లేకుండా ఏమంటున్నారంటే మమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉంటే ఏమవుతుంది గాలిలోనే కదా పోయేది అది అని చెప్పని అంటారు. ఇది నీళ్ళల్లో పోయేది కాదు, నీళ్ళ ద్వారా పోయేది కాదు, ఇది గాలిలో వ్యాప్తి చెందేది. దీనివల్ల బయట కూలర్లు పెట్టుకున్నా, ఫ్యాన్లు పెట్టుకున్నా, లేకపోతే ఏదైనా ఏసీలు పెట్టుకున్నా కూడా ఆ ఏసీల ద్వారా లోపలికి పడుకున్న మన ఇంట్లోకి వ్యాప్తి చెంది పూర్తిగా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి. ఇట్లాంటి పూర్తిగా ఘాటు బయటకు వెళ్ళడానికే ఇంత పెద్ద జాలీలు పెట్టుకున్నారు. చాలా పెద్ద మిషనరీ ఇది. 10 HP 20 mm 40 mm మిషనరీలు పెడుతున్నారు దీంట్లో. సో దీంట్లో ఇక్కడ ఈ దగ్గరలోనే ఒక మంచి మాస్టర్ మైండ్స్ అనే స్కూల్ ఉన్నది. మా పిల్లల్ని కూడా దాంట్లో మంచి ఎడ్యుకేషన్ ఉందని చెప్పి దాంట్లో చేరుతామని చెప్పని అనుకుంటే దీనికి సమీపంలో ఉన్న ఈ స్కూల్లో కూడా పిల్లలు ఇక్కడ ఇంట్లో ఘాటు కుమ్ట వస్తూ ఉంటుంది, మళ్ళీ ఆ స్కూల్లో పోయినా కూడా ఇదే వస్తూ ఉంటుంది. ఇక ఆ స్కూల్ సంగతి ఏందని మాకు అర్థమవుతలేదు. ఇక్కడ దగ్గరలో ఒక 1000 మందికి సరిపోయేంత వాకింగ్ చేసుకోవడానికి, సాయంత్రం పిల్లలు ఆడుకోవడానికి ఒక చాలా అతి పెద్ద విశాలమైన గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక పార్క్ ఉన్నది, పెద్ద పార్క్ ఉన్నది. దీని పక్కనే, దీని వెనకాల ఇక్కడ దీన్ని ఆనుకొని అక్కడ ఇప్పుడు ఆ 1000 మందికి సరిపోయేంత పార్కు, అతి విశాలమైన పార్కు రేపు పొద్దున పనికి రాకుండా అయిపోతుంది. దీనివల్ల ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ పిల్లలు, ముసలి, ముతక, ఈ ప్రజల ఆందోళన ఎవరు పట్టించుకోవట్లేదు. గ్రామ పంచాయతీ కార్యదర్శి అసలే పట్టించుకోవట్లేదు. వీళ్ళు మేము కంప్లైంట్ పెడితే వాళ్ళు ఆపుతున్నట్టు తూతు మంత్రంగా ఆపుతున్నారు. ఇక్కడ వచ్చి మాత్రం మళ్ళా సెలవు దినాలలా పని చేస్తూనే ఉన్నారు, పని నడిపిస్తూనే ఉన్నారు. ఈ రోజుకి ఇప్పటికీ 20 రోజులు అవుతుంది మేము కంప్లైంట్ ఇచ్చి. ఇప్పటి వరకు ఆ పని యథావిధిగా నడుస్తూనే ఉన్నది. ఇక్కడ ఇంతమంది 100-150 కుటుంబాలకు సంబంధించి ఎవరి గోడు ఈ గ్రామ పంచాయతీ కానీ, పాలకవర్గం కానీ, ఈ ప్రభుత్వ యంత్రాంగం కానీ పట్టించుకోవడం లేదు. దీనిపైన కలెక్టర్ గారికి కంప్లైంట్ పెడుతున్నాం రేపు. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కంప్లైంట్ పెడుతున్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రికి కూడా ప్రజావాణిలో కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాము. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ మాకు దీన్ని యథావిధిగా నడవని అదే రకంగా మభ్య పెడుతున్న ఎవరైతే కార్యదర్శి వారు ఎవరైతే ఉన్నారో పెట్టుకొని ఏమవుతుంది అని చెప్పని అంటున్నారో, అదేవిధంగా మాకు ఒకటి కాగితం రాసి ఇచ్చేస్తే ఇలా మిషనరీ పెట్టరు, షాప్ పెట్టుకుంటే పర్లేదు అని చెప్పండి, షాప్ పెట్టుకుంటారని చెప్పంటే మాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. ఓన్లీ మిషనరీ పెట్టుకుంటే మాత్రం మిషనరీకి ఎటువంటి పర్మిషన్ ఇవ్వద్దు, మిషనరీకి ఎటువంటి ట్రాన్స్ఫార్మర్ ఇవ్వద్దు, ఎటువంటి కరెంట్ శాంక్షన్ ఇవ్వకూడదు అని చెప్పని మేము అభ్యంతరం తెలియజేస్తున్నాము. ఇక్కడ మా చుట్టుపక్కల ఇక్కడ లక్షలు లోన్లు తీసుకొచ్చి ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న జనాలను ఈ బెదరగొడుతున్నారు. దీన్ని తీసుకొచ్చి బెదరగొడుతున్నారు. మీకు వేరే ఇక్కడ నుంచి 1-2 కిలోమీటర్ల దూరంలో మీకు ఎక్కడ
స్థలాలు లేవా? ఒకవేళ ఆ స్థలాలు ఉంటే ఆ దూరంలో పెట్టుకోరు. ఇదంతా విలేజ్ వాతావరణమే కదా, అక్కడ దూరంగా పెట్టుకోరు. ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఇక్కడ ఈ అమాయకుల ప్రాణాలతోటి చెలగాటం అవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచన చేసి దీన్ని తక్షణమే ఇక్కడ నుంచి ఇక్కడ మిషన్ పెట్టకుండా ఇక్కడ ఈ గాలి కాలుష్యంతో ఘాటు కుంపుతోటి ప్రజలు ఇబ్బంది పడకుండా మీరు కాపాడుకోవాలని చెప్పి గ్రామ పంచాయతీని హెచ్చరిస్తుంది. ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 11వ వార్డులో 11వ వార్డులో కమర్షియల్ ఏరియాలో ఈ యొక్క కాలనీ వాసులకు కారపొడి మిషన్ పెట్టడం వల్ల జనాలకు రెసిడెన్షియల్ ఏరియాలో కారపొడి పెద్ద మిషన్ పెట్టడం వల్ల ఈ కాలనీ వాసులకు పొల్యూషన్ ఏర్పడుతుంది. సంబంధిత అధికారులు కానీ మండలాధికారులు కానీ జిల్లా అధికారులు స్పందించి ఈ యొక్క కాలనీ వాసులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను.